ఫ్రెండ్స్, ఈ చలికాలంలో మన మందారాలకి సీజన్ అండి. అది హైబ్రిడ్ మందారాలు. ఇంత పెద్ద సైజులో ఫ్లవర్స్ రావాలన్నా, మన మొక్కలకి ఎక్కువగా చిగుర్లు వచ్చి మొగ్గలు బాగా ఎక్కువగా రావాలన్నా, ప్రతి కొమ్మకు పూలు రావాలంటే ఒక మంచి ఫర్టిలైజర్ అయితే ఉందండి. ఒక్కొక్కసారి మన ప్లాంట్స్ లో పువ్వు అనేది ఇన్కంప్లీట్ గా పూయడం, అలాగే మొగ్గలు రాలిపోవడం, దాంతోపాటు చిన్నగా పూయడం, కలర్ రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. వీటికి కారణాలు అయితే ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై గార్డెనింగ్ ఛానల్, గార్డెనింగ్ విత్ వాణి. ఈ మందారాలు చూడండి ఎంత పెద్ద సైజులో ఎంత అందంగా పూస్తున్నాయో కదా. ఇంత హెల్తీగా ఉంది మన ప్లాంట్. ఇంత మంచి సైజులో ఫ్లవర్ రావడానికి ఒక ఫ్లవర్ బూస్టర్ అయితే ఉందండి. అది మనం 15 రోజులకు ఒకసారి కానీ 20 రోజులకు ఒకసారి కానీ ఇస్తూ ఉంటే ఇంత పెద్ద పూలు అయితే, ఒక చిన్న ప్లాంట్ కి ఇంత పెద్ద పూలు రావడానికి అయితే కారణం అండి. ఇవి బియ్యం కడిగిన నీళ్ళండి. బియ్యం కడిగిన నీళ్ళతో పాటు ఏం చేస్తున్నానంటే, ఈ రోజు అయితే దోసపిండి అయితే కొట్టానండి. మిక్సీ జార్ లో కింద అడుగునైతే కొంచెం పిండి అయితే మనకు అలాగే మిగిలిపోయి ఉంటుంది కదా, దాన్ని కూడా నేను బాగా వాటర్ తో కడిగేసి ఆ వాటర్ని కూడా ఇలా బియ్యం కడిగిన నీళ్ళలో కలిపేస్తున్నాను. ఎప్పుడైనా కానీ మన ఇంట్లో దోసపిండి, ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఇట్లా మనము బియ్యం కడిగిన నీళ్ళలో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తే మంచి రిజల్ట్స్ ఉంటుందండి. తర్వాత మగ్గిపోయిన అరటిపండ్లు తీసుకుంటున్నానండి. ఇవి ఎంత మగ్గితే అంత బాగా పనిచేస్తుంది అనమాట. ఇవి బనానా కానీ బనానా పీల్స్ కానీ మంచి ఫర్టిలైజర్ అయితే మనకు మొక్కలకి అయితే పనిచేస్తుందండి. మొక్కలకు అవసరమైన పొటాషియం, ఫాస్ఫరస్ ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన మొక్కలు మంచి బ్లూమ్స్ రావడానికి, వచ్చిన మొగ్గలు రాలిపోకుండా ఉండడానికి ఈ ఫ్లవర్ బూస్టర్ అయితే మనకు మంచిగా యూజ్ అవుతుందండి. తర్వాత ఇందులో బెల్లం కూడా యాడ్ చేస్తున్నానండి. బెల్లం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి పర్మనెంట్ అయితే అవుతుందండి. పర్మనెంట్ అయ్యడం వల్ల మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని మంచిగా అయితే మొక్కకు అయితే అందుతాయండి. తర్వాత ఈ పీల్స్ కూడా వేసేస్తున్నాను. మనం ఇలా అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ అలాగే ఉంచేస్తే మంచిగా అయితే పర్మనెంటెడ్ అయిపోతుంది. తర్వాత మనం డైలీ 2 సార్లు, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మూత తీసేసి కట్టితో ఇలా తిప్పుతూ ఉండాలండి. అప్పుడే మంచిగా పర్మనెంటెడ్ అవుతుంది. ఇలాంటి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకునే దానికి స్టీల్ కానీ అల్యూమినియం అలాంటి వస్తువులు అయితే వాడకూడదండి. ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్ లోనే మనం అయితే తయారు చేసుకోవాలి. సో పుల్లటి వాసన అయితే వస్తుందండి. అంటే మంచిగా అయితే మనకు పర్మెంటెడ్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఈ తొక్కలు అయితే మనం పడేయాల్సిన అవసరం లేదండి. మనము మొక్కలకి ఇచ్చామనుకోండి మంచిగా అయితే కంపోస్ట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇలా అయిపోయిందని మనము బాగా డైల్యూట్ చేయాలండి. ఇప్పుడు నేనైతే 20 లీటర్స్ బకెట్లో అయితే బాగా డైల్యూట్ చేసేసి ప్రతి ఫ్లవరింగ్ ప్లాంట్కి అయితే ఇచ్చేస్తాను. ఇలాంటివి మనం ఆర్గానిక్ గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇస్తూ ఉంటే రిజల్ట్స్ అనేది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందండి. అదే నర్సరీస్ లో అయితే వాళ్ళు కెమికల్స్ తో తయారు చేసిన ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఫ్లవర్స్ అయితే ఎక్కువ వస్తుంటాయి. అదే మనం తెచ్చుకొని ఇంట్లో నాటిన తర్వాత మనకు స్టాప్ అయిపోతాయి అనమాట. ఇందులో మళ్ళీ నేను టీ పొడి వేస్తున్నానండి. ఎండబెట్టిన టీ పొడి యూస్ చేసినా కానీ రోజెస్ కి, మందారాలకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. నేను మొత్తాన్ని 20 లీటర్స్ బకెట్లు అయితే డైల్యూట్ చేసేసి మన ఇంట్లో ఉన్న చామంతులకి, రోజెస్ కి, అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిటికి ఇచ్చిన ఫ్లవర్ బూస్టర్ అనమాట. అన్నిటికీ మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. చిన్న మొక్క చూడండి, రోజెస్ మోయలేక కింద అయితే వాలిపోయింది. మనము ఈ బనానాస్ ని 3 రకాలుగా యూస్ చేయొచ్చండి. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను లిక్విడ్ ఫర్టిలైజర్ గా ఒకటి చూపించాను. నెక్స్ట్ ఏమంటే మనం ఇలా పీసెస్ లాగా చిన్న చిన్నగా కట్ చేసేసి మొక్క కొంచెం దూరంలో చిన్న చిన్న ఇట్లా గుంతల్లాగా ఇలా తీసేసి పెట్టేసాం అనుకోండి, డైరెక్ట్ గా మనకు మొక్కలకి పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం డైరెక్ట్ గా అయితే మొక్కకు అయితే అందేస్తుంది. ఇలా మనం గుంతలు తీసి పెట్టడం వల్ల ఇంకొక యూజ్ ఏమంటే వానపాములు, ఎర్త్వామ్స్ కూడా మనకు ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటాయి. వీటిని తిని అవి మనకు కంపోస్ట్ కూడా, మనకు వర్మీ కంపోస్ట్ కూడా తయారు చేస్తూ ఉంటాయి. ఇలా 2 రకాల యూజ్ అయితే ఉందండి. మనకు వేస్ట్ బాగా కుళ్ళిపోయినవి అసలు మార్కెట్ లో తక్కువ రేటుకు ఒకసారి మనకు ఊరికే కానీ ఇచ్చేస్తుంటారనమాట. అలాంటప్పుడు మనం తీసుకొని వచ్చేసి మనకు మొక్క పాదుల్లో ఇలా అక్కడక్కడ మనం పెట్టేస్తూ ఉన్నాం అనుకోండి, మంచి కంపోస్ట్ అవుతుంది. ఎర్త్వామ్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఎర్త్వామ్స్ ఉండే దాని వల్ల ఏమవుతుందంటే మనకు ఇది ఆక్సిజన్ అనేది అవి మట్టిలో పైకి కిందికి తిరుగుతూ ఉంటాయి కదా, ఆక్సిజన్ అనేది మొక్కకు ఈజీగా జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకు కంపోస్ట్ అనేది వర్మీ కంపోస్ట్ కూడా తయారవుతూ ఉంటుంది. ఇది సెకండ్ మెథడ్ అనమాట. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఏమంటే, మనం ఈ తొక్కలు బాగా ఎండబెట్టేసాం అనుకోండి, బ్లాక్ గా అయిపోతాయి కదా, అప్పుడు మనం మిక్సీలో బాగా పొడి కొట్టేసి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు మనం ఒక స్పూన్ ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఇంత పెద్ద సైజ్ లో మనకు ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయండి. ఇదే అనమాట రహస్యం. నా గార్డెన్ లో ఈ అరటి తొక్కలతో ఇన్ని యూజ్ ఉంది. మందారాలు కానీ రోజెస్ కానీ మంచిగా బ్లూమ్స్ రావడానికి కారణం ఏమంటే ఈ అరటి తొక్కలతో ఇన్ని రకాల యూజ్ ఉంది. మట్టి చూడండి ఎంత గుల్లగా ఉందో. ఇలా గుల్లగా ఉన్నప్పుడే మనము అయితే వాటర్ తీవాలండి. ఓవర్ వాటరింగ్ అయితే ఇవ్వకూడదు. మనం ఇంత కష్టపడి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసాం కదా, ఎక్కువ పోసాం అనుకోండి కింద బడబడానికి కింద పోయి వేస్ట్ అయిపోతుంది. అందుకే కొంచెమే ఇచ్చామనుకోండి, ఆ మొక్క ఎంత డైల్యూట్ చేసుకుంటుందో అంత ఇస్తే సరిపోతుందండి. ఎక్కువ ఇచ్చామనుకోండి వేస్ట్ అయిపోతుంది. చిన్న మొక్కకు కొంచెము, కొద్ది పెద్ద మొక్కకు కొంచెం ఎక్కువగా ఇస్తే సరిపోతుంది.
మనకి ఈ అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మనం ఇలా పాదుల్లో పెట్టేసామనుకోండి డైరెక్ట్గా అయితే మనకు ప్లాంట్కి అందుతుంది, ఎక్కువగా అయితే రిజల్ట్స్ ఉంటుందండి. ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇవ్వచ్చు, ఇలా పాదుల్లో పెట్టచ్చు, లేకపోతే తొక్కల్ని ఎండబెట్టి మనకు ఏది అనుకూలంగా అంటే ఆ రూపంలో మనము తయారు చేసి మొక్కలకి 15 డేస్కి ఒకసారి కానీ 20 డేస్కి ఒకసారి కానీ ఇస్తూ ఉంటే మంచి బ్లూమింగ్ అనేది మన గార్డెన్లో ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అయితే మనకు సీజన్ కాబట్టి మందారాలు ఇంత పెద్ద సైజులో రావడానికి ఇలాంటివి తయారు ఆర్గానిక్గా అంటే మన ఇంట్లో వచ్చి వేస్ట్ చేస్తేనే మనం తయారు చేసి ఇస్తూ ఉంటే ఇంత మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. ఇది మంచి ఎనర్జీ డ్రింక్ కాబట్టి మంచి బ్లూమింగ్ ఉన్నప్పుడు మనము మన ప్లాంట్స్కి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి 15 డేస్కి ఒకసారి కానీ 20 డేస్కి ఒకసారి కానీ ఇస్తూ ఉంటే వచ్చిన మొగ్గలు రాలిపోకుండా ఉండాలన్నా, వచ్చిన పూలు పెద్ద సైజులో రావాలన్నా, వచ్చిన ఫ్లవర్స్ మంచి కలర్గా అయితే యూజ్ అవుతుంది. అందుకే కంపోస్ట్ కూడా తయారైపోతూ ఉంటుందండి. కంపోస్ట్ కూడా మనం ఏం బయట కొనవసరం లేదు, మనమే ఇంట్లో అయితే మన ఇంట్లో వచ్చే వాటితో ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. మన మొక్కలకు మనమే ఇలా ఇస్తూ ఉంటే మనకు హ్యాపీనెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ చూడండి, ఎప్పుడు చూసినా రోజెస్ నాకు ఇలాగే మంచి సైజులో వస్తూ ఉంటాయి, చిగుర్లు కూడా చాలా చూడండి చక్కగా ఉన్నాయి, మొగ్గలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఎందుకంటే ఇలాగే అనమాట అరటి తొక్కల్ని వేస్తూ ఉంటాను, ఇలా గుంతలు గుంతలు తీసేసి పెట్టేస్తుంటాను, లిక్విడ్ ఫర్టిలైజర్గా తయారు చేస్తూ ఇస్తూ ఉంటాను అనమాట. ఈ రోజ్ ప్లాంట్ గాని నా దగ్గర దాదాపు 16 ఇయర్స్ నుంచి ఉందండి. అసలు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఒక ప్లాంట్ ఇన్నేళ్లు బతికి ఉంది అంటే అది సామాన్య విషయం అయితే కాదండి. ఇలా నేను ప్లాంట్‌ని కాపాడుకునే దానికి కారణం ఏమంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఫ్లవరింగ్ అయిపోతానే స్టెమ్స్ అయితే కట్ చేసేస్తూ ఉంటాను. ఇలాగ బనానాస్ ఇలా ఉన్నప్పుడు ఇట్లా గుంతలు తీసేసి ఇలా పెట్టేస్తూ ఉంటానండి. మంచి ఎనర్జీ డ్రింక్ అన్నమాట మన ప్లాంట్స్‌కి. ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ ఇస్తూ ఉంటే మన ప్లాంట్స్ మంచిగా గ్రో అయ్యి మనకు ఫ్లవరింగ్ అనేది మంచిగా ఇస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి, అసలు కిచెన్ వేస్ట్ మొత్తం నా ప్లాంట్స్ లోనే ఉంటుందండి. ఏ రోజుకి వచ్చిన కిచెన్ వేస్ట్ ఇలా పాదుల్లో మొత్తం అంతా వేసేస్తూ ఉంటానండి. అందుకే ఎర్త్ వామ్స్ కూడా బాగా అయితే డెవలప్ అవుతూ ఉంటాయి. ఏది వచ్చినా కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మన ఇంట్లో వంటింట్లో ఏది వస్తే కిచెన్ వేస్ట్ అది మాత్రం డస్ట్బిన్ లో పడేయకుండా ఇట్లా మొత్తం చెట్లలోనే వేసేస్తూ ఉంటాను. అందుకే ఇంత మంచి రిజల్ట్స్ ఉంది, ఫ్లవర్స్ కూడా ఇంత పెద్ద సైజులో వస్తున్నాయి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసేదాని వల్ల ఏమవుతుందంటే రూట్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్ అవడమే కాకుండా మొక్క బాగా స్ట్రెంతీగా కూడా తయారవుతుందండి. ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం ఇస్తూ మన ప్లాంట్స్ అయితే ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సో ఇవాళ వీడియోలో మనము బనానాస్ ను 3 మెథడ్స్ లో యూజ్ చేసుకోవచ్చు అనే విషయం అయితే తెలుసుకున్నామండి. ఒకటైతే లిక్విడ్ ఫర్టిలైజర్ గా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది, రెండోది మనము పీల్స్ ని ఎలా డ్రై చేసి పొడి చేసుకోవాలి అనే విషయం అయితే తెలుసుకున్నాము. థర్డ్ వీటిని మనం గుంతలు తీసేసి మన పాదుల్లో ఎలా పెడితే ఏం రిజల్ట్స్ అనేది విషయం అయితే తెలుసుకున్నాం. సో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుందని ఆశిస్తున్నానండి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకొని మీ గార్డెన్ లో ఉన్న ఫ్లవర్ ప్లాంట్స్ అన్నిటికీ 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి కానీ ఇలాంటి ఫ్లవరింగ్ బూస్టర్ ఇచ్చి మీ గార్డెనింగ్ లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనే విషయం మాత్రం కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.